అతి పరిశుద్ధమైన నామంలో చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. వాక్య ధ్యానానికి వెళ్ళక ముందుగా ఒక చిన్న ప్రశ్న. గత నెల మొదటి వారంలో ఒక అంశాన్ని మనం ధ్యానిస్తూ మధ్యలోనే ఆపివేసి ఉంటున్నాము. ఎవరికైనా ఐడియా ఉందండి? సమయం సరిపోలేదు అని చెప్పి నేను మధ్యలోనే ఆపేశాను. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉంటే దేవునికి స్తోత్రం, జ్ఞాపకం లేకపోయినా కూడా దేవునికి స్తోత్రం. ఎందుకంటే మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను నేను. దట్స్ రైట్ బ్రదర్. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13-14 వచనాలని మనము చదువుకుంటూ ఉన్నాము. అందులో 5 విషయాలు ఉన్నాయి. ఎన్ని విషయాలు మనం ధ్యానం చేసామండి? ఐదు విషయాలు మనకి కనబడుతూ ఉన్నాయి. 5 ఆజ్ఞలు లేక 5 హెచ్చరికలు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము కరువైనటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాము. వాస్తవానికి ఇక్కడ 5 హెచ్చరికలు వ్రాయబడి ఉన్నాయి. అయితే మొదటి 2 హెచ్చరికల్ని లేక 2 ఆజ్ఞలని మన గత వర్తమానంలో మనము ధ్యానం చేసి ఉంటున్నాము. మిగిలిన 3 విషయాలని ఈ వారము ముగించుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనము 14వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. తలలు వంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరొకసారి నాయన నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి మరొక నూతనమైనటువంటి ప్రభు దినాన్ని, నూతనమైన పునరుద్ధాన దినాన్ని మా జీవితాలలో అనుగ్రహించారు. అనేకులకు లేనటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని, తరుణాన్ని, ధన్యతను మా జీవితాల్లో అనుగ్రహించినందుకు నాయన మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా ప్రభువా. ఇంతవరకు మీ తోడు, మీ సన్నిధి, మీ సహవాసము, మీ ప్రత్యక్షత మా మధ్యలో మీరు ఉంచినందుకు నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా ప్రభువా. మరి ముఖ్యంగా మా వెనికిడిలో మీరు ఉంచినటువంటి లేఖన భాగాలను బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ వ్రాసినటువంటి ఆ హెచ్చరికలని మరొకసారి జ్ఞాపకము చేసుకునైంటుండగా మా సంఘ క్షేమాభివృద్ధికి కావలసిన మాటలు పలికించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను మా తండ్రి. అదే సమయంలో మా వ్యక్తిగత విశ్వాస జీవితాలను కూడా సరిచేసుకోవడానికి కావలసినటువంటి ఓర్పుని, మరి ముఖ్యంగా అట్టి విశ్వాసాన్ని, అట్టి ఆశను, ఆసక్తిని మా జీవితాలలో కలిగించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభువా. మీ సన్నిధిలో నిలవబడిన నేను ఎందుకు పనికిరానటువంటి నిష్ప్రయోజకమైనటువంటి దాసుడను మా ప్రభువా, అల్పుడను, అయోగ్యుడను, ఎన్నికలేని వాడను మా ప్రభువా. మరి ముఖ్యంగా నోటి మాంద్యము, నాలుక మాంద్యము కలిగినటువంటి వాడనని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను మా తండ్రి. మీ జీవము కలిగిన మాటల చేత నన్ను దర్శించమని, తద్వారా మేము ఉజ్జీవించబడటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభువా. నా మాటలు, నా ఆలోచనలు, నా జ్ఞానము ఎవరిని కదిలింపచేయలేవు, ఉజ్జీవింపచేయలేవు. కానీ మా తండ్రి, కేవలము మీ నోటికి బోరగా నన్ను వాడుకొనవలసిందిగా, నన్ను అభిషేకించవలసిందిగా,
అభిషేకించబడిన మాటలు మాత్రమే పలకటానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఈ కొద్ది ప్రార్థన మనవులు మీ సంధిలో చేర్చుకునమని యేసు క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క కొరింథీ పత్రికని అపోస్తలుల నుండి పౌలు వ్రాసి ఉంటున్నాడు. మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే క్రొత్త నిబంధనలో వ్రాయబడినటువంటి పత్రికలు అన్నీ కూడా ఒక ఎత్తు, అలాగే అపోస్తలుల నుండి పౌలు మిగిలిన సంఘాలకి వ్రాసినటువంటి పత్రికలు కూడా ఒక ఎత్తుగా ఉంటాయి. అయితే కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి 29 అధ్యాయాలతో కూడినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఉత్తరాన్ని ఆ సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. ఆ సంఘాన్ని ఎంతగానో ప్రేమించాడు. అదే సమయంలో ఆ సంఘానికి అవసరమైనటువంటి మందలింపులని, గద్దింపులని, హెచ్చరికలని, ఆజ్ఞలని వ్రాస్తూ వచ్చి ఉంటున్నాడు. మరి ముఖ్యంగా ఎందుకు అంత సుదీర్ఘమైనటువంటి ఉత్తరం రాయవలసి వచ్చింది అని గనక ఆలోచన చేసినట్లయితే, ఆ సంఘములో ఉన్నటువంటి భ్రష్టత్వము, ఆ సంఘములో ఉన్నటువంటి పాపము, తిరుగుబాటు స్వభావము, తప్పుడు సిద్ధాంతాలు అనేక రీతులుగా ప్రబలిపోయి ఉంటున్నాయి. మరి ముఖ్యంగా సహోదరుల మధ్యలో, విశ్వాసుల మధ్యలో అనేకమైనటువంటి చీలికలు, విభజనలు ఆ సంఘములో కనబడుతూ ఉంటున్నాయి. వాస్తవానికి ఒక వ్యక్తిని కానీ ఒక సంఘాన్ని కానీ సరిచేయాలి అనుకున్నట్లయితే 29 అధ్యాయాలతో కూడినటువంటి ఒక ఉత్తరము అవసరం లేదు. కానీ ఒక సుదీర్ఘమైనటువంటి ఉత్తరాన్ని అపోస్తలుల నుండి పౌలు ఒక సంఘాన్ని ఉద్దేశించి వ్రాసాడు అంటే, ఆ సంఘములో ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎంత గందరగోళం నెలకొని ఉందో ఈ 29 అధ్యాయాలను మనము చదివినప్పుడు లేక ధ్యానం చేసినప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుంది. అయితే అపోస్తలుల నుండి పౌలు 15వ అధ్యాయం వరకు మొత్తము తను చెప్పాలి అనుకున్నది అంతా కూడా ఆ సంఘానికి చెప్పి ఉంటున్నాడు. 16వ అధ్యాయంలో ఒక పోస్ట్ స్క్రిప్ట్ రాస్తూ ఉంటున్నాడు. 15వ అధ్యాయము 58వ వచనం మొదటి భాగంలో కాగా నా ప్రియ సహోదరులారా అని మొదలుపెట్టి ఆ యొక్క వచనాన్ని వ్రాస్తూ ఉంటున్నాడు. అంటే 15 అధ్యాయాలలో అప్పటి వరకు ఆ సంఘానికి వివరించవలసినటువంటి ఆ గద్దింపులను కానివ్వండి, హెచ్చరికలను కానివ్వండి, అవన్నీ కూడా సమాప్తం చేసి 15వ అధ్యాయము చివరి భాగములో కాగా నా ప్రియ సహోదరులారా అని వ్రాస్తూ 16వ అధ్యాయములో ముగింపు ఉత్తరముగా, ముగింపు అధ్యాయముగా ఆ యొక్క అధ్యాయాన్ని పౌలు వ్రాస్తూ ఉంటున్నాడు. అయితే 5 హెచ్చరికలని ఆ యొక్క సంఘానికి పౌలు వ్రాస్తూ ఉంటున్నాడు. మెలకువగా ఉండుడి అని చెప్పి వ్రాస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఎందుకు మెలకువగా ఉండాలి అంటే, ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకి దేవుని గురించినటువంటి అవగాహన కానీ, సాతాను గురించినటువంటి అవగాహన కానీ, మరి దేవుని యొక్క శక్తిని గురించినటువంటి జ్ఞానము కానీ, మరి అదే రీతిగా ఆ సంఘమును గురించినటువంటి అవగాహన కానీ, కనీస జ్ఞానము కానీ లేనటువంటి వారు అనేక మంది విశ్వాసులు ఆ సంఘములో ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క పత్రికలో అనేక చోట్ల ఈ విషయాన్ని మీరు ఎరుగరా, ఈ విషయాన్ని మీరు ఎరుగరా అని అనేక మార్లు ఆ యొక్క పత్రికలో పౌలు ప్రస్తావిస్తూ వచ్చి ఉంటున్నాడు. 3వ అధ్యాయము అదే పత్రిక 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అని చెప్పి వ్రాస్తుంటున్నాడు. అదే పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో కూడా పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు కూడా పులియజేస్తుందని చెప్పి మీరు ఎరగరా అని చెప్పి ఆ సంఘములో ఉన్నటువంటి కొంతమంది దుష్టులైనటువంటి విశ్వాసులని లేక తప్పుడు బోధలకి, తప్పుడు సిద్ధాంతాలకి అలవాటు పడినటువంటి కొంతమంది విశ్వాసులని ఉద్దేశిస్తూ 5వ అధ్యాయము 6వ వచనంలో ఆ పులిసిన పిండితో పోలుస్తూ ఆ యొక్క మాట పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడే 6వ అధ్యాయము 9వ వచనంలో కూడా అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని చెప్పి మీరు ఎరుగరా అంటూ ఉన్నాడు. అక్కడే 2వ వచనంలో పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా అని చెప్తూ ఉంటున్నాడు. 13వ వచనంలో
15వ వచనంలో మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నాయని మీరు ఎరుగరా అని చెప్తూ ఉంటున్నాడు. వేశ్యతో కలుసుకున్న వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా అని చెప్పి అనేక విషయాలలో వారికి అవగాహన కల్పించడానికి ప్రయత్నము చేస్తున్నట్లుగా, వారు ఎరుగనటువంటి అనేక విషయాల మీద వారికి జ్ఞానాన్ని లేక ఆ యొక్క హెచ్చరికలని అనుగ్రహిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అక్కడే 19వ వచనంలో చూసినట్లయితే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని చెప్తూ ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి అనేకమైనటువంటి పరసంబంధమైన ఆత్మ సంబంధమైన విషయాల మీద కనీస అవగాహన లేనటువంటి వారుగా ఆ సంఘ విశ్వాసులుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆ సంఘాన్ని మెలకువగా ఉండుడి అని చెప్పి హెచ్చరిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. మెలకువగా ఎందుకు ఉండాలి అని గనక ఆలోచన చేసినట్లయితే ఒక 7 విషయాలని గతంలో మీ ముందుకు తీసుకొని వచ్చి ఉంటున్నాను ప్రియులారా. అపవాదిని ఎదుర్కోవడానికి గాను విశ్వాసులు మెలకువగా ఉండవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది ప్రియులారా. మనము శోధనలో ప్రవేశించకుండా ఉండటము కొరకు మనము మెలకువగా ఉండవలసిన ఆవశ్యకత ఉంది. అదే రీతిగా చల్లారిపోయినటువంటి విశ్వాసులని లేక వెనుకకు జారిపోయినటువంటి విశ్వాసులని స్థిరపరచడానికి బలపరచడానికి విశ్వాసులముగా మెలకువగా ఉండవలసిన ఆవశ్యకత ఉంటుంది ప్రియులారా. అంత మాత్రమే కాదు, కానీ ఈ అంత్య దినాలలో, అపాయకరమైన దినాలలో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఎంతగానో ప్రబలిపోయి ఉంటున్నారు. కారణం ఏంటంటే అంత్య దినాల్లో మనం ఉంటూ ఉన్నాము. ఒకవేళ మనం మెలకువగా లేని పక్షములో ఆ అబద్ధ బోధకుల ఉచ్చులోనికి మనము లాగబడతాము. కాబట్టి అనునిత్యము అనుక్షణము కూడా విశ్వాసులముగా మెలకువగా ఉండవలసినటువంటి అవసరత ఉంది ప్రియులారా. అదే రీతిగా విశ్వాసులముగా ప్రార్థన చేయటము కొరకు మనము మెలకువగా ఉండవలసిన అవసరత ఉంది ప్రియులారా. అదే రీతిగా ప్రభువు రాకడ కొరకు సిద్ధపడటం కొరకు మనము మెలకువగా ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ మెలకువగా ఉంటే సరిపోదు, కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన రెండవ రాకడలో ఎత్తబడటం కొరకు మనము ఆ ధన్యతలో పాలు పంపులు పొందటం కొరకు మనము మెలకువగా ఉండవలసిన అవసరత ఉంది అని చెప్పి 7 విషయాలు మనము ధ్యానం చేసి ఉంటున్నాం. ఒకవేళ మనము నిద్రమత్తులో ఉన్నట్లయితే, నిద్రావస్థలో కనుక మనము జోగుతూ ఉన్నట్లయితే ఇంతకాలము మనం చేసినటువంటి భక్తి అంతా కూడా వ్యర్థమైపోయేటువంటి పరిస్థితిలో ఉంటుంది. బహుశా మనం రక్షించబడి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అయి ఉండవచ్చు. ఒకవేళ మనకి అంతా తెలుసు అనుకున్నట్లయితే గనక, నేను భక్తుడిని లేక భక్తురాలని, నాకు అన్ని విషయాలు తెలుసు అనుకున్నట్లయితే గనక బహుశా నిద్రావస్థలో ఉన్నావేమో, నీ హృదయము నిన్ను మోసము చేస్తూ ఉంటుందేమో ఒకవేళ. కాబట్టి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. అలనాడు కొరింథీ సంఘాన్ని హెచ్చరించినట్లుగా మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మెలకువగా ఉండుడి. కారణం ఏంటంటే అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె ఇటు అటు తిరుగులాడుచూ ఉంటున్నాడు. కాబట్టి ఒకవేళ వాడి నోటికి ఆహారముగా మనం మారిపోయినట్లయితే మనం చేసినటువంటి భక్తికి అర్థము లేదు. కాబట్టి మనము మెలకువగా ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఎలా మెలకువగా ఉంటాము అంటే గనక అనునిత్యము అనుక్షణము కూడా మన విశ్వాస జీవితాలలో బైబిల్ గ్రంథాన్ని ధ్యానించినప్పుడు, ఆ వాక్యము మన జీవితాలలో ఫలించినప్పుడు మనము మెలకువగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. రెండవదిగా విశ్వాసమందు నిలకడగా ఉండి అని చెప్పి ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఎందుకు ఆ సంఘాన్ని ఆ రీతిగా హెచ్చరించాడు అంటే, ఆ సంఘములో లోక జ్ఞానము ఎక్కువైపోయి ఉంటుంది. దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తిని విస్మరించినటువంటి సంఘముగా ఆ సంఘం ఉంటుంది. అంత మాత్రమే కాదు, కానీ ఆ సంఘములో అన్య ఆచారాలు, అన్య పద్ధతులు ఎంతగానో ప్రబలిపోవటాన్ని బట్టి పౌలు ఆ రీతిగా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మరి ముఖ్యంగా యేసు శాపగ్రస్తుడు అని చెప్పి ఆ సంఘములో నిలవబడి అనేక మంది విశ్వాసులుగా చెప్తూ ఉన్నటువంటి వారు ప్రకటించినట్లుగా అపోస్తలుడైన పౌలు ఈ పత్రికలో రాస్తూ ఉంటున్నాడు. యేసు శాపగ్రాహి కాబట్టి మన పాపాల కొరకు మరణించడానికి ఈ లోకానికి దేవుడు పంపించాడు అనేటువంటి ఒక తప్పుడు సిద్ధాంతాన్ని ఆ యొక్క సంఘములో ప్రబలింపచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ మరొక దుఃఖకరమైనటువంటి విషయం ఏంటంటే, మన సువార్తకు మూలాధారమైనటువంటి పునరుద్ధానమే లేదు అని చెప్పి వారు వాదిస్తున్నట్లుగా ఆ యొక్క సంఘములో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ 3 విషయాలని ఖండించడం కొరకు మీరు విశ్వాసమందు నిలకడగా ఉండండి అని చెప్పటాన్ని బట్టి మీరు వాక్యానికి విధేయులై ఉండండి, మీ జీవితంలో దేవుని యొక్క శక్తికి, దేవుని యొక్క అధికారానికి లోబడి ఉండండి అని చెప్పి ఆ సంఘాన్ని హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే మీరు ప్రభువుగా కలిగి ఉండాలి,
మన జీవితంలో ఆయన మాత్రమే నమ్మదగినటువంటి వాడుగా ఆయన ఉంటున్నాడు. మన జీవితంలో ఆయన చేత సృష్టించబడినటువంటి వారముగా ఉన్నాము కాబట్టి ఆయన మాత్రమే మన జీవితాలకు యజమానుడు, మన జీవితాలకు ప్రభువు అనేటువంటి వాస్తవాన్ని ఆ యొక్క సంఘానికి గుర్తు చేస్తూ విశ్వాసమందు నిలకడగా ఉండుడి అని చెప్పి ఆ పౌలు ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ సువార్తకు మూలాధారమైనటువంటి పునరుద్ధానాన్ని మీరంతా కూడా నమ్మవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపం కొరకు, నా పాపం కొరకు తనను తాను తగ్గించుకొని ఆ సిలువలో మరణించి ఆయన పునరుద్ధానుడై తండ్రి కుడిపార్శ్వానికి ఆరోహణుడై ఉన్నాడు. కాబట్టి ఆ పునరుద్ధానాన్ని లోకమంతా కూడా నమ్మినటువంటి ఆ పునరుద్ధానాన్ని విశ్వాసులుగా చలామణి అవుతున్నటువంటి ఆ కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు కదా. ఆ పునరుద్ధానాన్ని నీవు నేను కూడా నమ్మాలి అని చెప్పి ఆ యొక్క విశ్వాసమందు నిలకడగా ఉండుడి అని చెప్పి ఆ సంఘాన్ని హెచ్చరించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే విశ్వాసమందు నిలకడగా ఉండటానికి ఏ విషయాల్లో నిలకడగా ఉండాలి అని చెప్పి ఆలోచన చేసినట్లయితే, ప్రభువునందు స్థిరులుగా ఉన్నప్పుడు విశ్వాసమందు వాస్తవంగా నిలకడగా ఉంటామని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఏకాత్మ కలిగి ఉండటములో, ఐక్యత కలిగి ఉండటములో, ఆ సహోదరుల మధ్యలో ఉన్నటువంటి ఐక్యతని కాపాడటములో మనము నిలకడగా ఉండాలి అని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ స్వేచ్ఛగా స్వాతంత్ర్యములో నిలబడటం కొరకు మనము నిలకడగా ఉండాలి అని చెప్తూ ఉంటున్నాడు. ఆ పాపమనే దాసత్వము కింద, పాపమనే బానిసత్వము కింద, ఆ కోరల క్రింద మరలా చిక్కుకొనకుండా ఆ స్వాతంత్ర్యములో నిలబడటం కొరకు విశ్వాసమందు నిలకడగా ఉండాలి అని చెప్పి ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని చిత్తములో నిలకడగా ఉండాలి అని చెప్పి ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా సాతానుని ఎదిరించడంలో నిలకడగా ఉండాలి. కాబట్టి అంటే ఇన్ని విషయాలలో మీరు నిలకడగా ఉన్నప్పుడు మాత్రమే విశ్వాసమందు నిలకడగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆ యొక్క చిన్న మాట ద్వారా ఆ కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే విశ్వాసమందు నిలకడగా ఉండటానికి వాస్తవంగా విశ్వాసులు ఏమి చేయవలసిన వారు ఉంటున్నారు అంటే కనుక 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో కూడా నిలకడగా ఉండటము కొరకు అక్కడ కూడా వాక్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యతని పౌలు వివరిస్తూ ఉంటున్నాడు. వాక్య ధ్యానము ద్వారా విశ్వాసములో, ప్రభువులో, ఆయనలో మనము స్థిరముగా ఉంటామని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. అయితే మూడవదిగా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు కదా, మనకి పౌరుషము కలిగి ఉండుడి అని చెప్తూ ఉంటున్నాడు. పౌరుషము గలవారై ఉండుడి అని చెప్తూ ఉంటున్నాడు. వాస్తవానికి తెలుగులో పౌరుషము గలవారై ఉండుడి అని చెప్పి రాస్తూ ఉంటున్నాడు, కానీ ఇంగ్లీష్ బైబిల్ గ్రంథంలో యాక్ట్ లైక్ మెన్ లేకపోతే క్విట్ యూ లైక్ మెన్ అంటే పరిణతి చెందినటువంటి వారుగా, ఎదిగినటువంటి వారుగా, పరిపక్వత సాధించినటువంటి వారుగా మీరు జీవించాలి అని చెప్పి ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఈ మాటలని మరొకలా అర్థం చేసుకోవాలి అంటే పరిపక్వత కలిగినటువంటి విశ్వాసులుగా మీరు ఉండాలి, ఎదిగినటువంటి విశ్వాసులుగా మీరు ఉండాలి. అంతేకాని చిన్న పిల్లలను పోలినటువంటి వారుగా, ధైర్యము లేనటువంటి వారిగా, పరిపక్వత లేనటువంటి వారిగా, సంపూర్ణత లేనటువంటి వారిగా మీరు ఉండకూడదు అని చెప్పి ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి పౌలు పలికినటువంటి ఆ మాటను ఆలోచన చేసినట్లయితే మీరు ధైర్యవంతులుగా ఉండాలి, పెద్దవారుగా ఉండాలి, ఎదిగినటువంటి వారుగా, పరిణతి చెందినటువంటి వారుగా, పరిపక్వత కలిగినటువంటి వారుగా, మరి ముఖ్యంగా క్రీస్తునకు కలిగినటువంటి ఆ సంపూర్ణతను కలిగినటువంటి వారుగా మీరంతా కూడా నడుచుకోవాలి అని చెప్పి ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 20వ వచనంలో వాస్తవానికి ఈ మొదటి పత్రిక అంతటిలో కూడా ఆ సంఘములో ఉన్నటువంటి చాలా మంది విశ్వాసులని ఉద్దేశించి వారిని శిశువులుగా పోలుస్తూ ఉంటున్నాడు, పసిపిల్లలుగా పోలుస్తూ ఉంటున్నాడు. ఎదిగేటువంటి వారుగా మీరు ఉండాలి అని చెప్పి అనేక మార్లు ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా ఆ పత్రికని కొనసాగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. దుష్టత్వం విషయమై మీరు శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి, లేక ఎదిగిన వారి వలె మీ జీవితాలని కొనసాగించండి అని చెప్పి ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. పరిపక్వత లేక ఎదిగిన వారు ఎప్పుడు కూడా లేక పరిపక్వతతో ఉన్నటువంటి విశ్వాసి ధైర్యముతో తన అడుగుని ముందుకు వేస్తాడు. అంతేకాదు కానీ అధైర్యపడకుండా తన విశ్వాస జీవితంలో ఎదిగినటువంటి విశ్వాసిగా,
పరిణతి చెందినటువంటి విశ్వాసిగా, ఒక రోల్ మోడల్గా సంఘములో తన విశ్వాసాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి పౌరుషము గలవారై ఉండడి అని చెప్పి ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడే 4వ అధ్యాయము 14వ వచనంలో కనుక చూసినట్లయితే, మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, నేను మీరు కన్నటువంటి బిడ్డలుగా మీరు ఉంటూ ఉన్నారు. నేను వాక్యము చెప్పటాన్ని బట్టి మీరు రక్షించబడి ఉంటున్నారు. నా సంఘముగా మీరు ఉంటూ ఉన్నారు. కాబట్టి నా బిడ్డలుగా, నా పిల్లలుగా మీరు ఉంటూ ఉన్నారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఎదిగినటువంటి వారుగా మాత్రమే ఉండాలి. నేను ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని శిశువుల వలె చూస్తూ ఉన్నాను, కానీ ఇక నుంచి మీరు ఎదిగినటువంటి వారి వలె, పెద్దవారి వలె, బుద్ధి కలిగినటువంటి వారి వలె, పరిపక్వత కలిగినటువంటి వారి వలె మీరు జీవించాలి అని చెప్పి ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అక్కడే 4వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే, మీరు ఏది కోరుచున్నారు, బెత్తముతో నేను మీ యొద్దకు రావాలనా, లేక ప్రేమతోనూ సాత్వికమైన మనస్సుతోనూ మీ యొద్దకు రావాలనా అని ఆ సంఘాన్ని ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆయన కన్నటువంటి బిడ్డలుగా ఆ యొక్క సంఘం అంతా కూడా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఎవరిని దండిస్తారు? పెద్దవారిని దండిస్తారా, పిల్లల్ని దండిస్తారా అండి? పిల్లల్ని మాత్రమే దండించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పౌలు అధికారపూర్వకంగా మిమ్మల్ని బెత్తముతో నేను దండిస్తాను, మిమ్మల్ని మీరు సరిచేసుకొని పక్షములో నేను బెత్తముతో మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని దండిస్తాను అని చెప్పి ఆ యొక్క సంఘాన్ని మాటి మాటికి హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, వారిలో అనేక మంది చిన్నపిల్లల మనస్తత్వముతో ఉంటూ ఉన్నారు. పరిణతి లేనటువంటి వారుగా వారు ఉంటున్నారు. పౌరుషము లేకుండా వారి విశ్వాస జీవితాలని కొనసాగిస్తూ ఉన్నట్లుగా ఈ యొక్క పౌలు భక్తుడు గమనించి వారిని ఆ రీతిగా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, పర సంబంధమైన, ఆత్మ సంబంధమైన అనేక విషయాల మీద వారు అవగాహన లేనటువంటి వారుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ భయముతో, పిరికితనముతో, ధైర్యము లేకుండా వారి విశ్వాస జీవితాలని కొనసాగిస్తూ ఉంటున్నారు. కాబట్టి మాటి మాటికి పిల్లల వల్లే మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటున్నాను, పిల్లల వల్లే మిమ్మల్ని దండిస్తూ ఉంటాను అని చెప్పి పౌలు ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాల్లో చూసినట్లయితే, మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, వారు మాటి మాటికి కూడా పసిపిల్లల వలె గొడవ పడుతూ ప్రతి తప్పుడు సిద్ధాంతం కొరకు వారు పోరాడుతున్నటువంటి శిశువులు అని చెప్పి పౌలు గమనించి ఆ రీతిగా ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అందుకే సాతానుడు చేసేటువంటి దాడుల నుంచి వారు తప్పించుకునేటువంటి అవకాశము లేకుండా, వారు రక్షించుకోలేకుండా అనేకమైనటువంటి సందర్భాలని ఈ పత్రికలో పౌలు ఉదహరిస్తూ ఉన్నాడు. అక్కడే 11వ అధ్యాయము 18వ వచనంలో కనుక చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో, మీలో కక్షలు కలవని నేను వినుచున్నాను అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, వారు అనేకమైనటువంటి సమస్యలతో ఎదగకుండా మరుగుజ్జుతనముతోనే వారు ఉండిపోయినటువంటి స్థితిలో, ఆ యొక్క శిశువుల వలె వారు ఉన్నటువంటి స్థితిలో ఈ యొక్క మాటని వ్రాస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో చూసినట్లయితే, క్రీస్తునందు మీరు ఇంకా కూడా పసిబిడ్డలుగానే ఉన్నారు, పరిపక్వత లేని వారుగానే మీరు ఉన్నారు అని చెప్పి ఆ యొక్క సంఘంను హెచ్చరిస్తూ ఉంటున్నాడు. బలమైనటువంటి ఆహారముతో మిమ్మల్ని నేను పోషించలేదు, కానీ పాల వంటి ఆహారముతోనే మిమ్మల్ని ఇంతవరకు నేను పోషిస్తూ ఉన్నానని చెప్పి ఆ మొదటి 3 వచనాల్లో అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఒక ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములు లేక అక్క చెల్లెండ్రు ఏ రీతిగా అయితే కొట్లాడుకుంటారో ఆ రీతిగానే కొట్లాడుకుంటూ వారు న్యాయస్థానాలని ఆశ్రయించినట్లుగా, గొడవ పడుతున్నట్లుగా, ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నటువంటి ఆ సంఘాన్ని ఈ రీతిగా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. పౌరుషము కలిగి ఉండండి, పరిపక్వత కలిగి ఉండండి, పరిణతి కలిగి జీవించండి మీ విశ్వాస జీవితాలలో అని చెప్పి ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, 13వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు అక్కడ ఒప్పుకుంటున్నాడు కదా, ఇప్పుడు పెద్దవాడనై నేను పిల్లవాని చేష్టలను మానివేసి తిని అని చెప్పి. అంటే ఒకానొక సమయంలో అపోస్తలుడైన పౌలు కూడా ఆ యొక్క స్థితిని దాటి వచ్చాను అని చెప్పి ఒప్పుకుంటూ వారిని హెచ్చరిస్తూ ఉంటున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. వాస్తవానికి ఆ సంఘములో చేసేటువంటి
ఆరాధన కూడా చిన్నపిల్లల ఆరాధన వలె తప్పుడు సిద్ధాంతాలని ఆధారం చేసుకొని అనేక మంది వారు ఆరాధించినట్లుగా మనం ఈ పత్రికలో చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. వారు నిజంగా ఎదిగిన వారుగా ఉన్నట్లయితే గనక అనేక సమస్యల నుంచి ఆ సంఘము విడిపించబడి ఉండేది. పరిణతి కలిగినటువంటి వారుగా వారు ఉన్నట్లయితే చాలా సమస్యలు తొలగిపోయి ఉండేవి. కానీ వారు శరీర కోరికలను, ఆ పోరాటాలను జయించలేనటువంటి దుస్థితిలో, సత్యాన్ని ఎరగనటువంటి స్థితిలో వారు మిగిలిపోయారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు పౌరుషము కలిగి ఉండుడి అని చెప్పి ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. వారు మెలకువగా ఉన్నట్లయితే గనక ఆ సంఘములో గందరగోళ పరిస్థితులు నెలకొని ఉండేవి కాదు ప్రియులారా. వారు దేవునిలో గనక స్థిరముగా ఉన్నట్లయితే గనక సరైనటువంటి సిద్ధాంతాలతో వాక్యాన్ని ఆధారము చేసుకుని వారు పెంచి పోషించబడి ఉండేవారు. మరి ఇక్కడ పౌరుషము గనక కలిగి ఉన్నట్లయితే, లేక పరిపక్వత కలిగి వారు జీవించినట్లయితే ఆ సంఘములో ఉన్నటువంటి అనేకమైనటువంటి పోట్లాటలు, గొడవలు, అసమర్థతలు అన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉండేది అని చెప్పి పౌలు గ్రహించి పౌరుషము గల వారయుండుడి అని చెప్పి ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఏ ఏ విషయాలలో విశ్వాసులముగా మనము ఎదిగిన వారముగా ఉండాలి అని చెప్పి ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందాలి అని చెప్పి ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వాస్తవంగా దేవుని యొక్క కృప ద్వారానే మాత్రమే మనము రక్షించబడుతూ ఉన్నాము. దేవుని కృప ద్వారా మాత్రమే మన పరిచర్య జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటూ ఉన్నాము. కానీ ఆ సంఘములో ఉన్నటువంటి అనేక మంది విశ్వాసులు దేవుని కృపను సరైన రీతిలో అర్థము చేసుకోనకుండా కేవలము నా సొంత జ్ఞానము చేత నేను రక్షించబడ్డాను అనేటువంటి ఒక ఆ అతిశయముతో వారు జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ సంఘముని హెచ్చరిస్తూ ఉంటున్నాడు కదా, దేవుని యొక్క కృపలో మీరు అభివృద్ధి పొందాలి అని చెప్పి ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అత్యున్నతమైనటువంటి దేవుని కృప, ఆకాశము కంటే అత్యున్నతమైనటువంటి దేవుని కృప, జీవము కంటే ఉత్తమమైనటువంటి దేవుని కృప పట్ల మనము సరైనటువంటి అవగాహన కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. ఈ కృప అందరికీ, అంటే అన్యులైన వారెవరికి కూడా ఇటువంటి ధన్యత లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత కడగబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఈ సంఘములో పాలిభాగసులుంటి నీకు నాకు కూడా దేవుని యొక్క కృప మాటి మాటికి విస్తరించబడుతూ ఉంటుంది అనేటువంటి ఆ సత్యాన్ని మనము అర్థం చేసుకుని దేవుని యొక్క కృపను గూర్చినటువంటి అనుభవ జ్ఞానములో మనము ఎదిగినటువంటి వారముగా మన జీవితాలని కొనసాగించాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ పరసంబంధమైన, ఆత్మ సంబంధమైన దేవుని గూర్చిన జ్ఞానమందు కూడా విశ్వాసులముగా మనము అనుదినము అనుక్షణము కూడా ఎదిగినటువంటి వారముగా ఉండాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాల్లో చూసినట్లయితే విశ్వాస విషయములోను, అంతకు మాత్రమే కాదు కానీ దేవుని కుమారుని గూర్చినటువంటి జ్ఞాన విషయములో మనము ఎదిగిన వారముగా ఉండాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. అక్కడే 12వ వచనం కనుక చూసినట్లయితే, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి ఆ సంపూర్ణత మనము కలిగి ఉండేటువంటి వరకు కూడా మన విశ్వాస జీవితాలలో ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే దేవుని మీద, దేవుని వాక్యం మీద మనం సంపూర్ణంగా ఆధారపడతామో దేవుడు ఖచ్చితంగా మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఆ రీతిగా దేవుడు నడిపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కలిగినటువంటి ఆ సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత మనం పొందే వరకు కూడా దేవుడు మనల్ని ఎదిగింపజేస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అయితే ఒక విశ్వాసి ఏ రీతిగా ఎదుగుతాడు అని గనక ఆలోచన చేసినట్లయితే, మొదటి 2 విషయాలలో ఎదగాలి అంటే మొట్టమొదటిగా మెలకువగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి అని చెప్పి నేర్చుకున్నాము. రెండవదిగా ఏ రీతిగా విశ్వాసం ముందు నిలకడగా ఉండాలి అని గనక ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యము మన జీవితాలలో ఫలించినప్పుడు ఆ యొక్క మెలకువగా ఉంటాము, విశ్వాసమును నిలకడగా ఉంటామని చెప్పి నేర్చుకున్నాము. మరి మూడవదిగా కూడా ఏ రీతిగా మన జీవితాలలో పరిపక్వత సాధిస్తాము, ఏ రీతిగా సంఘానికి శిరస్సైనటువంటి ఆ క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన
ఆ సంపూర్ణత మనము సాధిస్తాము అంటే కనుక దేవుని వాక్యము ద్వారానే అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. అపోస్తలుడైన పౌలు, నేను వాక్యము ద్వారా పాలకు సాదృశ్యంగా ఉన్నటువంటి వాక్యము ద్వారా నేను మిమ్మల్ని పెంచుతూ వచ్చాను కాబట్టి ఆ వాక్యము ద్వారానే మీరు ఎదగాలి అని చెప్పి ఆ సంఘాన్ని హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, 4వదిగా ఆలోచన చేసినట్లయితే బలవంతులై ఉండుడి అని చెప్తూ ఉంటున్నాడు. వాస్తవానికి ఈ బలాన్ని పొందుకోవటం అనేది లేక ఆంతరంగికంగా మనం మనంతట మనముగా మన సొంత జ్ఞానాన్ని అనుసరించి మనం పొందుకోలేము. కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో నివాసము చేసినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము బలపరచబడతామనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తుంటున్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయము 40వ వచనంలో చూసినప్పుడు, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను అని చెప్పి బాలుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని గురించి ఆ మాట అక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. అయితే ఇంగ్లీష్లో రాశాడు కదా, అండ్ హీ వ్యాక్స్డ్ స్ట్రాంగ్ ఇన్ స్పిరిట్ అని చెప్తూ ఉంటున్నాడు. అంటే దేవుని యొక్క ఆత్మ శక్తి చేత నింపబడినటువంటి వాడై బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అనుదినము కూడా ఆయన అభివృద్ధి పొందినట్లుగా బలము పొందినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, బలవంతులై ఉండుడి అనేటువంటి మాట ఆత్మలో బలవంతులమై ఉండుట, ఆంతరంగికంగా మనము బలము కలిగి ఉండుట అని మనము నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం. బలమైనటువంటి ఆంతరంగిక పురుషుని కలిగి ఉండట లేక బలమైనటువంటి ఆత్మీయ స్థితి కలిగి ఉండట అని మనము నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో మనందరికీ తెలిసినటువంటి మాట, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము అని చెప్తూ ఉంటున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన జీవితాలలో మన హృదయాలలో నివాసము చేస్తుందో మన ఆత్మకు మన శరీరానికి కలిగేటువంటి పోరాటములలో మన ఆత్మకు పైచేయిని అనుగ్రహించి శరీర సంబంధమైనటువంటి ప్రతి విధమైన శోధన నుంచి శ్రమ నుంచి ఆయా శరీర సంబంధమైన ప్రతి యొక్క జీవితం గురించి మనల్ని విడిపింప చేస్తుంది. కాబట్టి దేవుని యొక్క ఆత్మ చేత మనము నింపబడినప్పుడు మనము సంపూర్ణముగా మనం జీవితాలలో బలవంతులముగా మార్చబడతాము అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కొరింథీ సంఘస్థులు వాస్తవానికి వారు బలహీనులైనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. అంటే బలహీనమైనటువంటి ఆత్మీయ స్థితిలో వారు ఉంటూ ఉన్నారు. అంటే వారి జీవితాలలో ఆత్మ కంటే కూడా పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబడినటువంటి ప్రాధాన్యత కంటే కూడా వారి శరీరానికి ఎంతగానో వారి జీవితాలలో ప్రాధాన్యతను ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తద్వారా శరీరము వారి జీవితాలలో ఏలుబడి చేస్తూ ఉంటుంది. శరీర కోరికలని జయించలేనటువంటి పరిస్థితుల్లో, శరీర ఆశలని జయించలేనటువంటి పరిస్థితుల్లో ఆ సంఘములో అనేక మంది విశ్వాసులుగా ఉంటూ ఉన్నారని చెప్పి ఆ పౌలు ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఆ 4వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో అనేక చోట్ల వారు ఉప్పొంగినట్లుగా, వారు గర్వముతో నిండినట్లుగా, వారు అతిశయించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 4వ అధ్యాయములో 6వ వచనములో మరి ఒకరి మీద ఉప్పొంగకుండునట్లు అనేటువంటి మాట అక్కడ కనబడుతూ ఉంటుంది. అదే 4వ అధ్యాయంలో 18వ వచనములో కొందరు ఉప్పొంగుచున్నారే అనేటువంటి మాట అక్కడ కనబడుతూ ఉంటుంది. 5వ అధ్యాయము 2వ వచనములో మీరు ఉప్పొంగుచున్నారే అని చెప్పి పౌలు ఆ సంఘములకి అనేకమైనటువంటి మాటలు రాస్తూ ఉన్నాడు. అంటే ఆ సంఘములో అనేక మంది విశ్వాసులైనటువంటి వారు గర్వముతో అతిశయముతో నిండుకున్నటువంటి విశ్వాసులుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి అటువంటి విశ్వాసము లేక అటువంటి బలహీనమైనటువంటి స్థితి మన ఆత్మీయ జీవితాలకు తగదు అని చెప్పి పౌలు ఎరిగినటువంటి వాడై ఆ సంఘాన్ని మీరు బలవంతులై ఉండుడి అని చెప్పి హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారికి కలిగినటువంటి ఆధ్యాత్మిక స్థితిని బట్టి వారు ఉప్పొంగినట్లుగా, వారు అతిశయించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే అక్కడే 4వ అధ్యాయము 7వ వచనంలో పౌలు రాస్తూ ఉంటున్నాడు కదా, దేవుడు ఇచ్చినటువంటి వారి ఆధిక్యతను కూడా వారి స్వంత ఘనతగా వారు భావించి వారు గర్వించినట్లుగా, వారు అతిశయించినట్లుగా, తొట్టిల్లినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అక్కడే 4వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు కనుక చూసినట్లయితే వారిని వారు రాజులుగా, ధనవంతులుగా ఎంచుకుంటూ ఉన్నారు, గనులుగా ఎంచుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే పౌలు అంటున్నాడు కదా, నేను వెర్రివాడను, బుద్ధిహీనుడను, బలహీనులము అని చెప్పి
పౌలు ఎంతగానో తగ్గించుకున్నటువంటి పౌలు యొక్క జీవితాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ సంఘములో ఉన్నటువంటి అనేక మంది బలహీనులైన విశ్వాసులకి హెచ్చరిస్తూ ఉంటున్నాడు, మీరు బలవంతులై ఉండడి అని చెప్పి ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనంలో, మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు అనేటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. వారు వాస్తవానికి ఆత్మీయంగా బలహీనులై ఉన్నారు, కానీ వారి శారీరకంగా కూడా బలహీనులుగా, వారి బలహీనమైనటువంటి ఆత్మీయ స్థితి వారి శరీరం మీద ఆ ఎఫెక్ట్ని చూపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే బలహీనమైనటువంటి వారి ఆత్మ శరీరానికి రోగాన్ని, మరికొన్ని సందర్భాలలో నిద్రని కూడా తీసుకొచ్చినట్లుగా, అంటే మరణాన్ని కూడా తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి వారు ఆంతరింగికంగా మరి వారు బలముగా లేరు అనేటువంటి విషయాన్ని ఎరిగినటువంటి పౌలు మహాశయుడు, మీరు ఆత్మీయంగా బలవంతులై ఉండుడే, తద్వారా మీరు అనేకమైనటువంటి గొప్ప కార్యాలను క్రీస్తు ప్రభు కొరకు చేయగలరు అనేటువంటి సత్యాన్ని ఎరిగినటువంటి వాడే ఆ యొక్క సంఘాన్ని ఆ రీతిగా బలవంతులై ఉండుడి అని చెప్పి హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, 9వ అధ్యాయము 24వ వచనంలో 27వ వచనంలో పౌలు ఆ సంఘాన్ని ఎంతగానో అభ్యర్థిస్తూ ఉంటున్నాడు కదా, ఈ ఆత్మీయ పోరాటం ఒక పరుగు పందెం లాంటిది అని మీరు ఎరుగరా? బహుమతి సంపాదించాలి అంటే పరుగు పందెంలో మీరు పరిగెత్తాలి అని చెప్పి మీరు ఎరుగరా అని చెప్తూ ఉంటున్నాడు. వాస్తవానికి పరిగెత్తాలి అంటే ఎంత దృఢంగా మీరు ఉండాలో మీకు తెలియదా అని చెప్పి ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా ఆ 24వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. అంటే మిమ్మల్ని మీరు క్రమశిక్షణతో ఉంచుకోండి, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి, అన్ని విషయాల్లో కూడా మిమ్మల్ని మీరు మితముగా ఉంచుకోండి అనేటువంటి సత్యాన్ని ఆ 9వ అధ్యాయం 24వ వచనంలో రాస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అక్కడ 27వ వచనంలో కనుక చూసినట్లయితే, అందరికీ బోధించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమో అనేటువంటి ఆ యొక్క భయముతోటి నా యొక్క శరీరాన్ని నన్ను నేను ఉపేక్షించుకొని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అని చెప్పి పౌలు ఒక చక్కటి సాక్ష్యాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి చాలామంది విశ్వాసులని ఉద్దేశించి ఆత్మీయంగా మీరు బలవంతులై ఉండడి అని చెప్పి ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, క్రొత్త నిబంధనలో అనేక మార్లు మీరు బలవంతులై ఉండడి అని చెప్పి హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, వాస్తవంగా విశ్వాసులముగా ఉన్నటువంటి నీవు నేను కూడా ఏ విషయాలలో మనము బలవంతులముగా ఉండాలి, లేక బలమైనటువంటి ఆంతరింగిక పురుషుని మనము కలిగి ఉండాలి అని గనక ఆలోచన చేసినట్లయితే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో సాతానుని ఎదిరించటములో బలవంతులై ఉండడి అని చెప్తూ ఉంటున్నాడు. సాతానుని ఎదిరించడం అంటే మన విశ్వాస జీవితాలలో ఒక ఆషామాషి వ్యవహారం కాదు ప్రియులారా. ఎందుకంటే మన ఆత్మీయ స్థితి కంటే వాడి ఆత్మీయ ఉన్నత స్థితి ఎంతో ఉన్నతమైనది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు దేవుని సన్నిధిలో నిలవబడి పరిశుద్ధుడు 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 అని చెప్పి ప్రతిగానాలు చేసినటువంటి కోయర్ టీం ఏదైతే ఉందో ఆ కోయర్ టీంకి లీడర్గా వాడు ఉన్నాడు. కాబట్టి దేవుని గురించినటువంటి నీకు నాకు ఉన్నటువంటి జ్ఞానము కంటే వాడికి అనేక వేల రెట్లు జ్ఞానము వాడు కలిగి ఉన్నాడు. నీకు ఎక్కడ బలహీనతో వాడికి తెలుసు. హబక్కుకు గ్రంథములో ఒక్కొక్క విశ్వాసిని పడవేయటానికి ఒక్కొక్క ఎర ఉపయోగిస్తాడంటాం. ఏ వయసులో ఉన్న వారికి ఆ వయసుకు తగ్గట్లుగా వారికి ఎరవేస్తాడంటాం. కొంతమందికి గాలం వేస్తాడంటాం, కొంతమందికి వల వేస్తాడంటాం, కొంతమందికి ఎరవేస్తాడు, కొంతమందికి ఉచ్చు వేస్తాడు. అంటే నీకున్న ఆత్మీయ పరిణతి ఏ రీతిగా ఉందో వాడు సంపూర్ణముగా ఎరిగినటువంటి వాడు. అంటే నీ హృదయం నిన్ను మోసం చేయవచ్చేమో కానీ వాడు ఎట్టి పరిస్థితిలో కూడా మోసపోడు. ఎందుకంటే నీకున్న నీ ఆత్మీయ స్థితికి ఉన్నటువంటి జ్ఞానాన్ని మించినటువంటి జ్ఞానము దేవుని సన్నిధిలో నుంచి క్రిందకు పడద్రోయబడినటువంటి సాతాను కలిగి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనము నేర్చుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. వాడు ఎంతో బలవంతుడిగా ఉంటూ ఉన్నాడు. ఆ బలవంతుడైనటువంటి సాతానుని ఎదుర్కోవాలి అంటే ఎన్ని రెట్లు బలము మనం పొందుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఆంతరింగికంగా మనము ఎంత బలము కలిగి ఉండాలో ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎందుకంటే మనము అనేక సార్లు నిద్రమత్తులో ఉంటాము, నిద్రావస్థలో ఉంటాము, పడిపోయినటువంటి స్థితిలో ఉంటాము. కాబట్టి
కాబట్టి వాడు సులువుగా మిమ్మల్ని చిక్కుల్లో పెట్టి మీ ఆత్మీయ స్థితిని కబళించవేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు సాతానుడు. కాబట్టి ఆ యొక్క సాతానుతో పోరాడటానికి మీరు ఆంతరంగికంగా బలవంతులై ఉండడి అని చెప్పి ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మీరు సేవలో పరిచర్యలో బలవంతులై ఉండడి అని చెప్పి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో వ్రాస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, వాస్తవానికి పరిచర్యలో సాగుతున్నటువంటి అనేక మంది జీవితాలలో వారి సొంత కుటుంబీకుల ద్వారా, వారి సొంత రక్త సంబంధికుల ద్వారా, లేక వారి సొంత స్నేహితుల ద్వారా, సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల ద్వారానే ఆ యొక్క పరిచర్యకు ఆటంకం కలిగిస్తాడు సాతానుడు. కాబట్టి మనము బలవంతులముగా పరిచర్యలో కొనసాగాలి అంటే, బలవంతులముగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి అంటే గనక సాతానుని ఎదిరించగలిగేటువంటి ఆంతరంగిక స్వభావాన్ని, అటువంటి బలమైనటువంటి శక్తి యుక్తులని మనము కలిగి ఉండాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మూడవదిగా కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు కనుక చూసినట్లయితే సత్కార్యముల విషయమై మీరు బలవంతులై ఉండుడి అని చెప్పి హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే ఒక చక్కటి మాట అక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మనుషులకు కనబడవలనని మీ సత్క్రియలను చేయుడి, అప్పుడు దేవుడు మహింపరచబడును అని చెప్పి ఒక చక్కటి మాట అక్కడ వ్రాస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నీవు నేను రక్షించబడినటువంటి ఉద్దేశాన్ని కనుక మనం గమనించినట్లయితే దేవుని కొరకు మంచి కార్యాలను చేయాలి అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశముతో నిన్ను నన్ను కూడా రక్షించినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, దేవుని యొక్క ప్రేమను ఇతరులకు కనపరచగలిగేలాగా మనము బలవంతులముగా ఉండాలి. మరి ముఖ్యంగా మనము చేసేటువంటి మంచి క్రియలు, సత్క్రియలు ఏవైతే ఉంటున్నాయో అవి అన్యజనుల మధ్య చేయగలిగినప్పుడు మనం సేవించేటువంటి ఆరాధించేటువంటి దేవుడు మహిమపరచబడులాగున మన సత్క్రియల విషయంలో మనము బలవంతులమై ఉండాలి అని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మరి అదే రీతిగా మనం ఆలోచన చేసినట్లయితే బాగానే ఉంది. వాస్తవంగా మరి బలవంతులుగా మార్చబడాలి. ఏ రీతిగా మనం బలవంతులుగా మార్చబడాలి అని కనుక ఆలోచన చేసినట్లయితే 27వ కీర్తన 14వ వచనంలో ఒక మాట వ్రాయబడుతుంది. చూడండి ప్రియులారా, 27వ కీర్తన 14వ వచనంలో యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనమని చెప్పి తెలుగులో అయితే వ్రాయబడి ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్ గ్రంథంలో వెయిట్ ఆన్ ది లార్డ్, బీ ఆఫ్ గుడ్ కరేజ్ అండ్ హీ విల్ స్ట్రెంగ్థెన్ యువర్ హార్ట్. అంటే ఎప్పుడైతే సంపూర్ణముగా నీ హృదయానుసారముగా హృదయ పూర్తిగా దేవుని మీద ఆధారపడతావో దేవుడు నిన్ను బలపరుస్తాడు అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అనేక విషయాలలో, అనేక సందర్భాలలో మన జీవితాలలో మన సొంత జ్ఞానం మీద మనము ఆధారపడుతూ ఉంటాము. కానీ దేవుడు హెచ్చరిస్తుంటున్నాడు కదా, దేవుని మీద సంపూర్ణముగా నీవు ఆధారపడినప్పుడు దేవుడు నిన్ను బలవంతుడిగా చేస్తాడు. తద్వారా నీవు అపవారితోటి పోరాడేటువంటి అవకాశాన్ని నువ్వు పొందుకుంటావని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, రెండవదిగా ఏ రీతిగా మనం బలవంతులుగా మార్చబడతామంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అంటూ ఉన్నాడు. ఈ సృష్టిలో సృష్టించబడినటువంటి సమస్తాన్ని కూడా లోపరచుకొన జాలినటువంటి శక్తి కలిగినటువంటి వాడు నీవు నేను ఆరాధించేటువంటి దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడై ఉంటున్నాడు. కాబట్టి మనము నిజముగా ఆయన మీద ఆధారపడినప్పుడు, మనము నిజముగా బలవంతులముగా మార్చబడాలి అనేటువంటి ఆశ, ఆసక్తి గనక మన హృదయాలలో కలిగి ఉన్నట్లయితే ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నిన్ను బలవంతుడిగా చేస్తాడు అనేది వాస్తవమై ఉంటుంది. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు కదా, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి మీరు ఆయన యందు బలవంతులై ఉండుడి అని చెప్తూ ఉంటున్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను అనేటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం.
మొదటి 3 విషయాలు మన జీవితాలలో నెరవేర్చబడటం కొరకు దేవుని వాక్యం మీద మనము ఆధారపడాలి అని చెప్పి నేర్చుకోగలుగుతూ ఉంటున్నాము. ఈ 4వదిగా ఆలోచన చేసినట్లయితే బలవంతులముగా ఏ రీతిగా మనము బలవంతులముగా మార్చబడతాము అంటే గనక మనలో పనిచేసేటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని బట్టి మనము బలవంతులముగా ఆంతరంగికంగా బలవంతులముగా మార్చబడతాము అనేటువంటి సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, చివరిగా ఆలోచన చేసినట్లయితే మీరు చేయు కార్యములన్నీ కూడా ప్రేమతో చేయుడి అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి అని చెప్తూ ఉంటున్నాడు. మొదటి 4 ఆజ్ఞలు, మొదటి 4 సూత్రాలు లేక ఆ హెచ్చరికలని పాటించినప్పుడు మనము ఆత్మీయంగా బలపరచబడతాము, ధైర్యపరచబడతాము, ఆదరించబడతాము. అంత మాత్రమే కాదు, కానీ తోటి విశ్వాసులకు మాదిరికరమైనటువంటి విశ్వాస జీవితాలని మనం కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. అయితే ధైర్యముగా దృఢముగా తయారైనప్పుడు ఆ 4 విషయాలను బట్టి ధైర్యముగా ఆత్మీయంగా మన ఆత్మీయ జీవితాలని కొనసాగించగలుగుతాము. ఆ 4 విషయాలు మన జీవితంలో నెరవేర్చబడినప్పుడు ఆ అపవాదితో పోరాడటానికి కావలసినటువంటి సంసిద్ధతని, ఆ ధైర్యాన్ని మన జీవితాలలో అనుగ్రహిస్తాడు. అయితే ఆ 4 విషయాలని సమతుల్యం చేయటం కొరకు చివరిగా పౌలు హెచ్చరిస్తూ ఉంటున్నాడు కదా, మీరు చేయు కార్యములన్నీ కూడా ప్రేమతో చేయుడి అంటున్నాడు. ఒకవేళ మొదటి 4 విషయాల్లోనే గనక మనం ప్రాస్పర్ అయినట్లయితే 5వదిగా ప్రాముఖ్యమైనటువంటి ఆ ప్రేమ గనక మన జీవితంలో లేనట్లయితే గనక మన విశ్వాస జీవితము సరైనటువంటి విశ్వాస జీవితము కాదు అని చెప్పి పౌలు ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, పైన చెప్పినటువంటి ఆ 4 ఆజ్ఞలు కూడా మనల్ని యుద్ధానికి సిద్ధము చేసేటువంటి ఆజ్ఞలుగా ఉంటూ ఉన్నాయి. ఆత్మీయంగా పోరాటాలకి సిద్ధము చేసేటువంటి ఆజ్ఞలుగా ఆ మొదటి 4 ఆజ్ఞలు ఉంటూ ఉన్నాయి. అదే సమయంలో ఆ 4 కూడా మీ జీవితంలో నెరవేర్చబడిన తరువాత 5వదిగా ఒక అడుగు వెనక్కి తగ్గి ప్రేమతో చేయుడి అని చెప్తూ ఉంటున్నాడు. మీరు చేసే ప్రతి కార్యము, మీ విశ్వాసాన్ని ఆధారం చేసుకుని మీరు చేసేటువంటి ప్రతి కార్యము కూడా ప్రేమతో చేయాలి అని చెప్పి ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వాస్తవంగా బైబిల్ గ్రంథంలో కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమని మనము అర్థం చేసుకోవాలి అంటే గనక ఆయన షరతులు లేనటువంటి ప్రేమని నీ పట్ల నా పట్ల ఆయన కనుపరిచి ఉంటున్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మరణించి ఉంటున్నాడు. మనం ఇంకనూ ఉగ్రతకు పాత్రులముగా ఉండగానే ఆయన మరణించి ఉంటున్నాడు. తండ్రితో ఎటువంటి సంబంధము, సమాధానము, సహవాసము, ఎటువంటి ప్రత్యక్షత లేనటువంటి సమయంలోనే ఆ యొక్క క్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు కూడా మరణించాడు. ఆ అజరామరమైనటువంటి ప్రేమ యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ, ఆ తండ్రితో ఉన్నటువంటి సమస్తమైన వైభవాన్ని విడిచిపెట్టి ఎందుకు పనికిరానటువంటి నీ కొరకు నా కొరకు కూడా ఆయన ఈ లోకానికి సజీవుడిగా వచ్చాడు. తనకున్నటువంటి ప్రతి దాన్ని విడిచిపెట్టాడు. దేవునితో ఉన్నటువంటి ఆ బంధాన్ని విడిచిపెట్టాడు. తనకున్నటువంటి వైభవాన్ని విడిచిపెట్టాడు. మనుష్య రూపాన్ని పోల్చి మనుష్య రూపాన్ని ధరించుకొని మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. తుచ్చమైనటువంటి శరీరాన్ని ధరించుకున్నాడు. నీకులాగా నాకులాగా ఒక సాధారణమైనటువంటి మానవుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రియులారా, మన ప్రతి పాపము కొరకు ఆయన మరణించడానికి ఇష్టపడ్డాడు. ఆ యెరూషలేము వీధులలో ఆయన పొడవబడ్డాడు, గాయపరచబడ్డాడు, హింసించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, అపహాస్యము చేయబడ్డాడు. ప్రియులారా, కానీ ఆ శిలువ మీద మరణించేటప్పుడు కూడా తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అనేటువంటి గొప్ప ఆ యొక్క క్షమాపణని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ క్షమాపణలో ప్రేమని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, ఎందుకు పనికిరానటువంటి మన జీవితాల కొరకు షరతులు లేనటువంటి ప్రేమని, ఆ సింహాసనం మీద నుంచి దిగి శిలువ మీదకి ఎక్కినటువంటి ప్రేమని మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, అజరామరమైనటువంటి ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, ఈ లోకములో ఏ ప్రేమని కూడా కలువరి శిలువలో చూపించినటువంటి ఆ ప్రేమతో మనము సరిపోల్చలేము. కానీ అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు కదా, మీరు చేసే ప్రతి కార్యము కూడా ప్రేమతో చేయుడి అని చెప్పి
ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు చూసినట్లయితే ఆ సంఘములో అనేక మంది సాధారణంగా కొట్లాడుకుంటూ ఉన్నారు, పోట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సంఘములో అనేకమైనటువంటి తారతమ్యాలు, విభేదాలు, జగడాలు చూస్తూ ఉంటున్నాం. కక్షలు, విభజనలు, నేను అపోల్లో వాడనని ఒకడంటే నేను పౌలు వాడనని చెప్పి ఇంకొకడు, ఈ రీతిగా అనేక రీతులుగా ఆ సంఘములో గలిబిలి నెలకొన్నటువంటి సందర్భములో పౌలు గ్రహించాడు కదా, అంతిమంగా ఆ సంఘములో ప్రేమ లేదు అని చెప్పి గ్రహించినటువంటి వాడై, మీరేం చేసినా కూడా, మీరు చేసేటువంటి ప్రతి కార్యాన్ని కూడా ప్రేమతో చేయుడి అని చెప్పి ఆ యొక్క సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఎందుకు అంటే గనక ఆ యొక్క మొదటి పత్రికలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక్కొక్క అధ్యాయములో ఒక్కొక్క విషయాన్ని పౌలు చాలా ఖండితంగా ఖండిస్తూ ఆ సంఘానికి బుద్ధి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 5వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే ఒక వికృతమైనటువంటి ప్రేమకు వారు బానిసలైనట్లుగా, ఒక అనైతికమైనటువంటి ప్రేమకు వారు బానిసలైనట్లుగా చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. 6వ అధ్యాయంలో ఒకరిపై ఒకరు దావాలు వేసుకొని న్యాయస్థానాలని వారు ఆశ్రయించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 7వ అధ్యాయంలో వారి యొక్క వివాహ భాగస్వాములని కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 8వ అధ్యాయంలో బలమైనటువంటి సహోదరులు బలహీనమైనటువంటి సహోదరుల మీద వారు కఠినంగా వ్యవహరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 11వ అధ్యాయంలో వారు ధనికులుగా ఉండి ప్రభురాత్రి భోజనములో పాల్గొనడానికి వచ్చినటువంటి పేదవారికి కనీస మర్యాద లేగినటువంటి వారుగా వారు ప్రవర్తించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి అలనాడు కొరింథీ సంఘాన్ని హెచ్చరించినట్లుగా ఈనాడు మన సంఘాన్ని కూడా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. వ్యక్తిగతంగా మన విశ్వాస జీవితాలను సరిచేయడానికి కూడా అపోస్తలుడైన పౌలు మరొకసారి మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు కదా, మీరు చేసే ప్రతి కార్యము కూడా ప్రేమతో చేయుడి అని చెప్పి అక్కడ హెచ్చరిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అయితే ప్రేమ మన జీవితాలలో ఏ రీతిగా మనము కనుపరచగలమని చెప్పి ఆలోచన చేసినట్లయితే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 19 వచనాల్లో మనం చూసినప్పుడు మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి వలన మనలో ఉన్నటువంటి ప్రేమ ఇతరులకు కనుపరచగలమని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మొదటి 3 విషయాలు మన జీవితాలలో నెరవేర్చబడాలి అంటే కనుక 3 విషయాలకి కూడా దేవుని యొక్క వాక్యము మన జీవితాలలో అవసరమై ఉంటుంది. మెలకువగా ఉండాలి అంటే గనక, మన జీవితాలలో విశ్వాసమందు ప్రభువులో నిలకడగా ఉండాలి అంటే గనక, పౌరుషము కలిగి ఉండాలి. లేక ఎదిగిన వారి వలె క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత మనము సాధించాలి అంటే దేవుని యొక్క వాక్యములో మన విశ్వాస జీవితానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క హెచ్చరికని కూడా దేవుడు పొందుపరిచి ఉంటున్నాడు. కాబట్టి మొదటి 3 విషయాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము అనుదినము కూడా జాగ్రత్తగా చదువుకొని ధ్యానించి మన హృదయాల్లో భద్రపరుచుకున్నప్పుడు మొదటి 3 విషయాలు కూడా ఖచ్చితంగా నెరవేర్చబడతాయి అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. అదే రీతిగా మరి బలవంతులై ఉండటము కానీ, లేక మనలో ఉన్నటువంటి ప్రేమ ఇతరులకు కనుపరచాలి అని గనక ఆశపడినట్లయితే పరిశుద్ధాత్మ శక్తిని ఆధారం చేసుకొని మన విశ్వాస జీవితాలని కొనసాగించాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు అలనాటి కొరింథీ సంఘములో ఈ 2 విషయాలు కూడా కొరవడి ఉన్నాయని చెప్పి ఎరిగినటువంటి వాడే. ఎందుకంటే సంఘములోనికి అనేకమైన అన్య ఆచారాలను, అన్య పద్ధతులను తీసుకుని వచ్చి దేవుని జ్ఞానము కంటే కూడా మనుష్య జ్ఞానము ఎంతో విలువైనది అని చెప్పి వారు చాటిస్తూ వచ్చారు. దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తిని వారు మరి విస్మరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని విస్మరించారు, వాక్యానికి ఉన్నటువంటి శక్తిని విస్మరించారు, పరిశుద్ధాత్మ శక్తిని కూడా వారు విస్మరించినట్లుగా అపోస్తలుడైన పౌలు ఎరిగినటువంటి వాడై ఆ సంఘాన్ని ఈ 5 విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి, నిద్రావస్థను వేడండి, మెలకువగా ఉండండి అని చెప్పి ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. విశ్వాసముందు నిలకడగా ఉండాలి, పౌరుషము గలవారై ఉండాలి, మరి ముఖ్యంగా ఆంతరంగికంగా బలవంతులముగా ఉండాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మనం చేసేటువంటి ప్రతి ఒక్క కార్యము కూడా
మరి ప్రేమతో చేయాలి అని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి అనుదినము కూడా మన జీవితాలలో వాక్యాన్ని ధ్యానము చేద్దాము. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుండా మన జీవితాలలో, మన హృదయాలలో పరిశుద్ధాత్మ నివాసము చేయడానికి అనువైనటువంటి వాతావరణాన్ని, అనుకూలమైనటువంటి హృదయ స్థితిని నీవు నేను కలిగి ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక.